everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నిన్ను తికమక పెట్టాలని నా ఉద్దేశం కాదు. నిన్ను తికమక పెట్టాలని నా ఉద్దేశం కాదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ డోంట్ మీన్ టు కన్ఫ్యూజ్ యూ. ఐ డోంట్ మీన్ టు కన్ఫ్యూజ్ యూ. కన్ఫ్యూజ్ అంటే తికమక పెట్టడం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. మిమ్మల్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ మీన్ టు మిస్లీడ్ యూ. ఐ డోంట్ మీన్ టు మిస్లీడ్ యూ. సో ద నెక్స్ట్ వన్. నిన్ను అవమానించాలని నా ఉద్దేశ్యం కాదు. నిన్ను అవమానించాలని నా ఉద్దేశం కాదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ డోంట్ మీన్ టు ఇన్సల్ట్ యూ. ఐ డోంట్ మీన్ టు ఇన్సల్ట్ యూ. సో ద నెక్స్ట్ వన్. నీ మీద కోపం తెచ్చుకోవడం నా ఉద్దేశం కాదు. నీ మీద కోపం తెచ్చుకోవడం నా ఉద్దేశం కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ మీన్ టు యాంగ్రీ విత్ యూ. ఐ డోంట్ మీన్ టు యాంగ్రీ విత్ యూ. సో ద నెక్స్ట్ వన్. నిన్ను ఏడిపించాలని నా ఉద్దేశం కాదు. నిన్ను ఏడిపించాలని నా ఉద్దేశం కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ మీన్ టు మేక్ యూ క్రై. ఐ డోంట్ మీన్ టు మేక్ యూ క్రై. సో ద నెక్స్ట్ వన్. మీపై అరవాలని నా ఉద్దేశం కాదు. మీపై అరవాలని నా ఉద్దేశం కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ మీన్ టు ఎల్ ఎట్ యూ. ఐ డోంట్ మీన్ టు ఎల్ ఎట్ యూ. ఎల్ అంటే అరవడం, షౌటింగ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు ఇదే చెబుతావు. నువ్వు ఎప్పుడు ఇదే చెబుతావు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ ఆల్వేస్ సే దిస్. యూ ఆల్వేస్ సే దిస్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. మీరు ఎల్లప్పుడూ ఇలా చేయండి. మీరు ఎల్లప్పుడూ ఇలా చేయండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ ఆల్వేస్ డూ దిస్. యూ ఆల్వేస్ డూ దిస్. సో ద నెక్స్ట్ వన్. ఆమె తన స్నేహితులను విడిచిపెట్టలేదు. ఆమె తన స్నేహితులను విడిచిపెట్టలేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ లీవ్ హర్ ఫ్రెండ్స్. షీ డిడ్ నాట్ లీవ్ హర్ ఫ్రెండ్స్. సో ద నెక్స్ట్ వన్. ఆమె కళ్ళల్లో ప్రత్యత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ప్రత్యత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కన్ఫెషన్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ హర్ ఐస్. కన్ఫెషన్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ హర్ ఐస్. కన్ఫెషన్ అంటే ప్రత్యుత్తాపం. సో ద నెక్స్ట్ వన్. ఆమె నా సహాయాన్ని నిరాకరించింది. ఆమె నా సహాయాన్ని నిరాకరించింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ రిఫ్యూజ్డ్ మై హెల్ప్. షీ రిఫ్యూజ్డ్ మై హెల్ప్. సో ద నెక్స్ట్ వన్. ఆమె చదివి చదివి అలసిపోయింది. ఆమె చదివి చదివి అలసిపోయింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ వాజ్ టయర్డ్ ఆఫ్ రీడింగ్ అండ్ రీడింగ్. షీ వాజ్ టయర్డ్ ఆఫ్ రీడింగ్ అండ్ రీడింగ్. సో ద నెక్స్ట్ వన్. అతను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. అతను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ ర్యాన్ అండ్ ర్యాన్ అండ్ గాట్ టయర్డ్. హీ ర్యాన్ అండ్ ర్యాన్ అండ్ గాట్ టయర్డ్. సో ద నెక్స్ట్ వన్. ఆమె పని చేసి చేసి అలసిపోయింది. ఆమె పని చేసి చేసి అలసిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో షీ వాజ్ టయర్డ్ ఆఫ్టర్ వర్కింగ్. షీ వాజ్ టయర్డ్ ఆఫ్టర్ వర్కింగ్. సో ద నెక్స్ట్ వన్. ఆమె వాళ్ళకి చెప్పి చెప్పి అలసిపోయింది. ఆమె వాళ్ళకి చెప్పి చెప్పి అలసిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో షీ వాజ్ టయర్డ్ ఆఫ్ టెల్లింగ్ దెమ్. షీ వాజ్ టయర్డ్ ఆఫ్ టెల్లింగ్ దెమ్. ఆమె వాళ్ళకి చెప్పి చెప్పి అలసిపోయింది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను నిన్న చాలా భయపడ్డాను.
నేను నిన్న చాలా భయపడ్డాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ సో స్కేర్డ్ ఎస్టర్డే. ఐ వాజ్ సో స్కేర్డ్ ఎస్టర్డే. సి ద నెక్స్ట్ వన్. నేను నిన్న పార్టీకి వెళ్ళాను. నేను నిన్న పార్టీకి వెళ్ళాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వెంట్ టు ఏ పార్టీ ఎస్టర్డే. ఐ వెంట్ టు ఏ పార్టీ ఎస్టర్డే. సి ద నెక్స్ట్ వన్. నిన్న అందరూ స్కూల్లో నన్ను మెచ్చుకున్నారు. నిన్న అందరూ స్కూల్లో నన్ను మెచ్చుకున్నారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీవన్ కాంప్లిమెంటెడ్ మీ ఎట్ స్కూల్ ఎస్టర్డే. ఎవ్రీవన్ కాంప్లిమెంటెడ్ మీ ఎట్ స్కూల్ ఎస్టర్డే. కాంప్లిమెంటెడ్ అంటే మెచ్చుకోవడం. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నేను దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేశారా? నేను దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డిడ్ సమ్వన్ కాల్ వెన్ ఐ వాజ్ అవే. డిడ్ సమ్వన్ కాల్ వెన్ ఐ వాజ్ అవే. సి ద నెక్స్ట్ వన్. నేను లేనప్పుడు నా గురించి ఎవరైనా అడిగారా? నేను లేనప్పుడు నా గురించి ఎవరైనా అడిగారా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డిడ్ ఎనీవన్ ఆస్క్ అబౌట్ మీ వెన్ ఐ వాజంట్ దేర్. డిడ్ ఎనీవన్ ఆస్క్ అబౌట్ మీ వెన్ ఐ వాజంట్ దేర్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నేను ధనవంతరాలను అయితే పేదలకు సహాయం చేస్తాను. నేను ధనవంతరాలను అయినట్లయితే పేదలకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ ఐ ఆమ్ రిచ్ ఐ విల్ హెల్ప్ ద పూర్. ఇఫ్ ఐ ఆమ్ రిచ్, నేను ధనవంతరాలను అయినట్లయితే ఐ విల్ హెల్ప్ ద పూర్ పీపుల్, నేను పేదలకి హెల్ప్ చేస్తాను. సి ద నెక్స్ట్ వన్. నాకు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ వచ్చినట్లయితే అందరికీ స్వీట్స్ పంచుతాను. నాకు ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్ వచ్చినట్లయితే అందరికీ స్వీట్స్ పంచుతాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇఫ్ ఐ గెట్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎగ్జామ్స్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ టు ఎవ్రీవన్. ఇఫ్ ఐ గెట్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎగ్జామ్స్, నాకు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ వచ్చినట్లయితే ఐ విల్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచుతాను. ఓకే. సో ద నెక్స్ట్ వన్. నేను వాళ్ళని రావడానికి ఒప్పించాను. నేను వాళ్ళని రావడానికి ఒప్పించాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ కన్విన్స్డ్ దెమ్ టు కమ్. ఐ కన్విన్స్డ్ దెమ్ టు కమ్. సో ద నెక్స్ట్ వన్. అతను ఆందోళనగా కనిపిస్తున్నాడు. అతను ఆందోళనగా కనిపిస్తున్నాడు అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో హీ లుక్స్ వర్రీడ్. హీ లుక్స్ వర్రీడ్. ఆందోళన అంటే వర్రీ అని అర్థం. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఆమె భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆమె భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ లుక్స్ స్కేర్డ్. షీ లుక్స్ స్కేర్డ్. సి ద నెక్స్ట్ వన్. వాళ్ళు తొందరపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. వాళ్ళు తొందరపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే సీమ్ టు బీ ఇన్ ఏ హరీ. దే సీమ్ టు బీ ఇన్ ఏ హరీ. సి ద నెక్స్ట్ వన్. ఆమె చేతిరాతను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆమె చేతిరాతను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హెర్ హ్యాండ్ రైటింగ్ వాజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. హెర్ హ్యాండ్ రైటింగ్ వాజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఎవరు ఏమి చెప్పినా నేను అక్కడికి వెళ్ళను. ఎవరు ఏమి చెప్పినా కూడా నేను అక్కడికి వెళ్ళను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ గో దేర్ నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్. ఐ వోంట్ గో దేర్ నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్. ఎవరు ఏమి చెప్పినా నేను అక్కడికి వెళ్ళను. సి ద నెక్స్ట్ వన్. అతడిని తన పని చేసుకోనివ్వు. అతడిని తన పనిని చేసుకోనివ్వు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో లెట్ హిమ్ డూ దిస్ వర్క్. లెట్ హిమ్ డూ దిస్ వర్క్. సి ద నెక్స్ట్ వన్. ఆమె వేదికపై మాట్లాడలేకపోయింది. ఆమె వేదికపై మాట్లాడలేకపోయింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ కుడ్ నాట్ స్పీక్ ఆన్ స్టేజ్. షీ కుడ్ నాట్ స్పీక్ ఆన్ స్టేజ్. ఆమె వేదికపై మాట్లాడలేకపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో
Please do like, share and subscribe guys. Thank you.